ఎవరికి వారుగా ఇది వ్యక్తిగతంగా పొందినటువంటి ఉపకారం. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడం కొరకై ఎవరి జీవితంలో ఎలాంటి ఉపకారం చేసినారో దాన్ని మనము మరి జ్ఞాపకం పెట్టుకుని ప్రభుని ఆరాధించుట. కీర్తన 103వ అధ్యాయంలో ఆయన చేసిన దేనిని మరువకము. అక్కడ కూడా మనం ఉపకారం చూస్తున్నాం, ఇక్కడ కూడా ఉపకారం చూస్తున్నాం. ఎంత కూడా ఇప్పుడు ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. వ్యక్తిగతమైన ఆరాధన, వ్యక్తిగతంగా అనుభవంతో చేసే ఆరాధన. ఆరాధన నేర్చుకుంటే ఆరాధన వారు చేస్తున్నారు నేను కూడా చేయాలి, ఆరాధన అనుభవం లేకుండా చేసే ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండదు. మనము ఆరాధించేది సృష్టికర్తన దేవుణ్ణి. మనం ఆరాధించేది భూమిని ఆకాశాన్ని సమస్త లోకాన్ని సృష్టించిన దేవుడు. మనం ఆరాధించేది పరిశుద్ధ దేవుడు. మనం ఆరాధించేది తిరిగి లేచిన దేవుడు. మనం ఆరాధించేది ప్రజలందరినీ కూడాను ఈ లోకంలో జన్మింపజేసి ఈరోజు వరకు కూడాను వారిని కాపాడుతూ ఆయన ఏర్పాట్లోని వారందరూ కూడాను రక్షణ పొందాలనేటువంటి ఆ యొక్క ఆశ కలిగినటువంటి దేవుడు. అటు దేవుడు ఆయన చెప్పే వాక్య ప్రకారము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటున్నాడు. అనేకసార్లు మనం ఆ గ్రహింపు లేకుండా ఉంటున్నాం. మన సన్నిధిలో దేవుని ఆత్మ ఉన్నటువంటి గ్రహింపు, ఆయన ఫిజికల్గా కనుక శరీరధారిగా మన మధ్యలో లేడు కనుక మనం భయం లేకుండా ఉంటున్నాం. ఆయన శరీరధారిగా లేడు, ఆత్మస్వరూపుగా ఉంటున్నాడు. ఈ ఆత్మస్వరూపుగా ఉండటానికి ఆయన తిరిగి లేచినాడు. ఆత్మస్వరూపుగా ఉండటానికి మన ఆరాధన ద్వారైనా మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి, మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రతి విషయం కూడా గమనిస్తున్నాడు. మన హృదయాంతరంగా అయిన దేవుడు. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఏ బాధ, ఏ కష్టము, ఏ వ్యాధి, ఏ సమస్య, ఏ దుఃఖము, ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆయన ఎరిగిన దేవుడు. మనుషులుగా పై రూపాన్ని చూస్తారు, వారి ముఖాన్ని చూస్తారు, వారి డ్రెస్సును చూస్తారు, వేషాధారణ చూస్తారు, వారు వేసుకున్నటువంటి యొక్క వస్త్రాధారణ చూస్తారు. కానీ దేవుడు మనం చూసింది ఏది కూడా చూడ్డు. ఆయన సమయాలు కూడాను పై రూపాన్ని చూసిన వారందరినీ కూడాను ఈయనే దేవుడు ఏర్పరచుకున్న రాజు అనుకున్నాడు. దేవుడు కోరుకున్నటువంటి యవనస్తులు అనుకున్నాడు. అది దేవుడు ఒక మాట అంటాడు, సమయాలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు. కనుక ఈ పై రూపాన్ని చూసేటువంటి మనుషులుగా మనము మోసపోతూ ఉంటాం. వారి మాటలకు మోసపోతాం. అవి ఎంతోమంది మోసపోయిన వారుగా. అది దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. హృదయాంతరంగా ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని చూస్తాడు, ఆశని చూస్తాడు. హృదయాంతం ఉన్నటువంటి ఆ యొక్క నీ బాధ ఏంటో చూస్తాడు, నీ అవసరత చూస్తాడు. ఏదో ఒక చిన్న బిడ్డ తల్లి తన బిడ్డ యొక్క అక్కడ తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఆ యొక్క మూమెంట్స్ని బట్టి ఆ బిడ్డ మూమెంట్స్ని బట్టి తల్లి గ్రహిస్తుంది. అట్లాగే మన పరలోకపు తండ్రి కూడాను, ఆత్మస్వరూపైన దేవుడు కూడాను హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ హృదయాంతరంగంలో ప్రభు నీ కోరి సిద్ధపరిచినాక రక్షణ నువ్వు కలిగి ఉన్నావా? మొదటిగా ప్రభుని ఆరాధించాలంటే రక్షణ అనుభవము. ఈ యొక్క ఆరాధనకి పాప క్షమాపణ అనుభవము. ఈ ఆరాధనకి ప్రభువు నీకు ఇచ్చినటువంటి లేక ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు దానికి స్పందన యొక్క ఆరాధన. ప్రభు నీకు ఎట్లాంటి మేలు చేసినాడు వ్యక్తిగతంగా. ఇక్కడ ఉపకారము,
దానికి వ్యతిరేక పదము అపకారము. కనుక మనుషులు అపకారం చేస్తారు, దేవుడు ఉపకారం చేస్తాడు. దేవుడు ఎవరికి కూడాను అపకారం చేసే దేవుడు కాదు. కొన్నిసార్లు మనము అపకారం చేస్తాం, మేలు పొందిన వారికి అపకారం చేస్తాం. అయితే దేవుడైతే ఉపకారం చేసే దేవుడు. దేవుని ద్వారా మేలు పొందినాము, ఉపకారం పొందిన వారుగా ఆయన అడిగేది ఏమిటి? ఏం చెల్లించాలో ప్రశ్న. ఆయన చేసిన ఉపకారముల కొరకు ఏం చెల్లించాలి? ఏం చెల్లిస్తే ఆయన సంతోషపడతాడు, మహింపరచబడతాడు, లేక ఆయన ఆనందిస్తాడు? ప్రభుకి ఆనందము, ప్రభుకి సంతోషము, ప్రభుకి మహిమ కలిగినప్పుడు ఆశీర్వాదములు కుమ్మరించబడతవి. ఏ స్థలమైనా, ఏ మందిరమైనా ఆరాధన ఆశీర్వాదములు కుమ్మరించబడతవి. ఇటు ఆరాధన వ్యక్తిగతంగా ఉండాలి, ఇటు ఆరాధన అనుభవంతో ఉండాలి, ఇటు ఆరాధన రక్షణ పొందిన వారు మాత్రమే చేయగలరు. ఇటు ఆరాధన వ్యక్తిగతమైన ఆరాధన వేరే మందిరాల్లో మనం చూడం, వేరే సంఘాల్లో మనం చూడము. సమూహంగా పాటలతోటి ఆరాధిస్తారు, సమూహంగా లేచి నిలబడి పాడుతూ ఆరాధిస్తారు. అయితే ప్రభు కోరేది వ్యక్తిగతమైన ఆరాధన. ఈ వ్యక్తిగతమైన ఆరాధన చేయటానికి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు ఒక నూతన కార్యం చేసినాడు. ఏంట నూతన కార్యం అనగా నూతన జీవితము. ఏంట నూతన జీవితం అనగా ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితము ఏ విధంగా కలిగిందంటే, ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనకి ఇవ్వటానికి, నూతన జీవితాన్ని మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు కల్వరిశిలలో రక్తం చెందించినాడు, శ్రమ పొందినాడు. ఆ విధంగా శ్రమల ద్వారా, రక్తం చెందించడం ద్వారా, ఆయన చనిపోయి లేచిన ద్వారా ఈ ఆత్మీయ జీవితము, ఈ నూతన జీవితము, ఈ రక్షణ ఆ ప్రభు ద్వారా మనకి కలిగింది. అయితే అంత గొప్ప రక్షణ అని చెప్పేసి మనం బైబిల్లో చూస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ లోకంలో దేనితో మనం పోల్చలేం. అంత విలువైనటువంటి రక్షణ. ఎందుకు విలువైన రక్షణ? ఎందుకు గొప్ప రక్షణ అనగా గొప్ప దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూడలేదు. ఈరోజు వరకు కూడా దేవుణ్ణి కళ్ళారా చూసిన వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ చూస్తే చనిపోతారు. అలాంటి దేవుడు మనం ఎప్పుడు చూస్తామంటే పరలోకంలో మాత్రమే చూస్తాము. అంతవరకు ఆయన స్వరూపాన్ని, లేక ఆయన ఎలాంటి దేవుడో, దయగల, ప్రేమ గల, కరుణ గల, వాత్సల్యం చూపించే, జాలి పడే అనేక రీతులుగా మనం ప్రభుని ఆరాధించవచ్చు. ఆ విధంగా ఆయన గుణ లక్షణాలని, ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఈ ఆత్మతో ఆరాధించే బాధ్యత, ధన్యత మనం కలిగి ఉంటున్నామంటే గొప్ప ధన్యత. యాత్రలు చేస్తే ధన్యత కాదు. కొన్ని పుణ్యస్థలాలు, నదులు దర్శిస్తూ ఉంటారు. వారు తెలియక మా జీవితము ధన్యమైపోయింది అంటూ ఉంటారు. అదిగా ధన్యత. కనుక సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, అందరి కొరకై శిలువలో రక్తం చెందించి చనిపోయి లేచిన తర్వాత సిద్ధపరిచే రక్షణ, ఆయన క్షమాపణ ఎవరైతే పొందుతారో వారు ధన్యులు. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన దేవుడిగా, రక్షకుడిగా నమ్మిన వారు ధన్యులు. అదే కాలశంలో ఆ పాప క్షమాపణ అనుభవం, ఆ రక్షణ అనుభవం, అనుభూతి నీకుందా? దాన్ని, ఆ రక్షణ పొందటానికి దేవుడు ఏదో ఒక బరువైనటువంటి భారము, లేక ఉపవాసము, లేక త్యాగము చేయమని చెప్పడం లేదు. ఆయన కేవలము ప్రభా నా పాపాలు క్షమించు అని అడిగిన వారికి, మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారము
మన పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు గనక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి, మనమందరూ కూడాను దుర్నీతి పరులము. ప్రభు ఒక్కడే నీతిపరుడు, నీతిమంతుడు. వాక్యం సెలవిస్తుంది, ఆ నీతిమంతుడు మన కొరకై చనిపోయి తిరిగి లేచినాడు. ఆ విధంగా ఈ రోజున ఆ యొక్క పాప క్షమాపణతో కూడిన రక్షణ మనకు కావాలంటే కేవలము మొదటి స్టెప్ ఏంటంటే, ప్రభువా నా పాపాలు క్షమించు. ఈ యొక్క పాపాలు కూడా ఒప్పించేది ఆత్మదేవుడే. మనంతటిగా మనం ఎప్పుడు ఒప్పుకుంటానికి ఇష్టపడము. ఈ లోకంలో పిల్లల కాల నుంచి వృద్ధుల వారికి కూడాను ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అది దేవుడు తన ఆత్మ ద్వారా ఒప్పిస్తున్నాడు. ఒప్పించినప్పుడు ఒప్పుకోవాలి. లోకములో మనుషుల ముందు, లేక కొన్ని పోలీసుల ముందు, లేక కోర్టుల ముందు ఒప్పుకుంటే శిక్ష ఉంది. అయితే దేవుని దగ్గర విశ్వాసంతో వాక్య ప్రకారం వాక్య సెలవిస్తూ గనక విశ్వాసంతో ప్రభు నామములో మన తప్పులు పాపములు ఒప్పుకున్నట్లయితే కనుక ప్రభు నామంలో రక్షణ. మొదటిగా స్టెప్ ఏంటంటే, లేక మొదటి అడుగు ఏంటంటే, ప్రభుని ఆరాధించడానికి ఈ చిన్న విషయంలో తప్పిపోతున్నాం. మనం ఒప్పుకునే విషయంలో తప్పిపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో ప్రభు మాట ప్రకారము క్షమిస్తున్నాడు. ఒక రహస్యం ఏంటంటే, ఒప్పుకున్నావు, ప్రభు క్షమించాడని నమ్మటమే దేవుడు నీలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. దైవశక్తి అనుభూతిని కలుగుతుంది. ప్రభుని క్షమించాడు అని నమ్మకం నీకుందా? అట్లా నమ్మిన వారికి దైవశక్తి ద్వారా జీవితంలో మార్పు, రక్షణ అనుభూతి, పాప క్షమాపణ అనుభూతి నువ్వు కలిగి ఆ యొక్క ఆరంభించిన రక్షణ కార్యము, ప్రభు ఆరంభించిన రక్షణ కార్యము క్రమేణా అది మరి బలపడుతూ ఉంటారు. కనుక ఆరాధనలో 2 మాటలతో ఆరాధిస్తున్నాం. క్రమేణా ప్రభుని అనుభవించే కొలది, ప్రభుని రుచించే కొలది, ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఆయా పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులు దేవుడు ఎట్లా సహాయం చేస్తూ వచ్చినాడో అది గ్రహించుకుంటూ మన ప్రభుని ఆరాధిస్తాం. కనుక ఇంత గొప్ప రక్షణ, ఇక విలువైనటువంటి రక్షణ మనము నిశ్చయం చేసుకోవాలి. రక్షణ లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అటు ఆరాధన దేవునికి సంతోషం ఉండదు, అటు ఆరాధన మనకు ఆశీర్వాదం ఉండదు. మనం తృప్తి చెందుతాన్ని ఆరాధించాను కనుక ఈ యొక్క ఆరాధన మొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది, నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ యొక్క ప్రభుదిన మందు దేవునికి ఆశీర్వాదం మనం పొందాలంటే అనుభవంతో కూడినటువంటి ఆరాధన, రక్షణ పొందినటువంటి అనుభూతి ఆరాధన. దీని కొరకు ఏమీ ప్రయాసపడటం లేదు, ఏం అర్థం చేసుకోకపోవటానికి ఏమి లేదు, లేక కనిపెడటానికి అసలు పరిస్థితి అది కనిపెట్టేటువంటి సమయమే కాదు. అది ఉన్న పాటునే వాక్యం విన్న వెంటనే ప్రభు యొక్క మాట ప్రకారము ప్రభు నా పాప క్షమించమని అడిగినప్పుడు వారందరూ కూడాను. కానీ ఇది ఆత్మకు క్షమాపణ, ఆత్మ రక్షణ. ఈ యొక్క ఆత్మ రక్షణ పొందినవారు, ఈ క్షమాపణ పొందినవారు ప్రభుని ఆరాధించినప్పుడు అటు ఆరాధన ద్వారా మన మందిరానికి, మన కుటుంబాలకి, మనకు కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఉపకారము, ఆయన చేసినటువంటి ప్రత్యేకంగా నాకు చేసిన ఉపకారం. ఎలాంటి ఉపకారం చేస్తూ వచ్చినాడు దేవుడు మనకి అనేసి మనము మర్చిపోతూ ఉంటాం. కనుకనే మరువకము. ఎందుకు మర్చిపోతామో తర్వాత మనం చూస్తాం. కనుక ఉపకారాలు ఎన్నో ఉన్నవి.
మొట్టమొదటిది ఉపకారములు గొప్ప రక్షణ. ఆ ఉపకారములో ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ప్రభు యొక్క చేసిన ఉపకారము మేలు. దేవుడు మనల్ని రక్షించి అనాథులుగా విడిచిపెట్టలేదు, రక్షించి అపాయానికి ప్రమాదానికి గురి చేయలేదు, రక్షించి మరణానికి అప్పగించలేదు, రక్షించుకొని కరుణ లేతే ఆ యొక్క ఏ వ్యాధి అది కోవిడ్కి అప్పగించలేదు. కనుక శ్రేష్ఠ ఉపకారం అంటే సజీవులుగా దేవుని మందిరం నడిపిస్తూ వచ్చినాడు. ఎన్నో వచ్చినవి. ప్రభు చేసిన ఉపకారం ఏంటంటే మేలు చేసి వచ్చిన వాటన్నించి కూడా విడిపిస్తూ వచ్చినాడు. కనుక రక్షించుకుని తన ప్రజల్ని తన మహిమ కొరకై శేషంగా తన మహిమ కొరకై సిద్ధపరిచినట్టు వారందరినీ కూడాను కాపాడుతూ వచ్చినాడు. అట్టి ప్రభుని మనము ఆరాధించే కొరకు ఈ సమయంలో సమయాన్ని కలిగి ఉంటున్నాం. ఇక ఎన్నో ఉపకారాలు ఎవరి జీవితంలో వారికి, నా జీవితంలో నాకు, మీ జీవితంలో మీకు, మీ ద్వారా మీ పిల్లలకి, మీ ద్వారా మీ కుటుంబాలకి, మన ద్వారా మన మందిరానికి ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. ఈ ఉపకారమైన మాట అర్థం కాని వారు ఎవరు లేరనుకుంటా. కనుక ఉపకారం చేసిన దేవునికి ఏం ఇవ్వాలి, ఏం చెల్లించాలి? అపకారం చేస్తున్నాం. మనం ఆరాధన చేయకపోవటం వలన దేవునికి అపకారం చేస్తున్నాం. కనుక ఆయన మనం ఉపకారం చేసినప్పుడు అపకారంగా చేసినట్లయితే మనకి ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. సరే, అపకార విషయమే మనం మాట్లాడొద్దు. కానీ ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఉపకారం కొరకై ఏం చెల్లించాలి అనే ప్రశ్నకి ఏంటంటే ఆరాధించాలి, కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించాలి, హృదయపూర్వకంగా మనసారా ప్రభుని ఆరాధించుట. ఇది మొదటిగా నాకు చేసినటువంటి ఉపకారము. ఈ నాకు వ్యక్తిగతంగా మనము కొన్ని విషయాలు చూసి ప్రభుని మనము ఆరాధిస్తాం. కీర్తన 118 అధ్యాయము 13వ వచనం. నాకు సహాయం చేశాను. నాకు ఉపకారం చేసినాడు, నాకు సహాయం చేసినాడు. చదివే వారికి కూడా మీకు కూడాను నాకు సహాయం చేసినాడు. ఆ విధంగా వ్యక్తిగతమైన ప్రభు ద్వారా పొందిన సహాయము. కనుక వాక్యం తెలుస్తుంది నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది. కనుక యెహోవా వలన, దేవుని వలన సహాయము. మరి ఒక మాట తెలుస్తుంది, మనుషుల సహాయము వ్యర్థము. నీ అవసరత ఎంతో ఉంది, కానీ మనిషి చేసే సహాయము కొంచెమే. మనుషులు చేసే సహాయానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఇంతకని నేను చేయలేను అంటారు. మన స్తోమతకి మించి సహాయం చేయలేం. భిక్షగాళ్ళు ఉంటారు, వాడు అడిగిందంతా మనకి ఇవ్వము, మనం ఇవ్వము. మనం తోసింది ఏది వేస్తాము, అది వాడికి సహాయపడదు, అది వాడి యొక్క అక్కడ తీర్చదు. అది దేవుని సహాయము. కనుక ఆ దేవుని సహాయం అనేది అందరికీ కూడాను, వారి మంచివారు కానీ చెడ్డవారు కానీ ప్రతి ఒక్కరి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు అనగా ఆ విధంగా ఆయన సహాయపడుతున్నాడు. అనేక రీతులుగా ఆయన సహాయం చేస్తున్నాడు. మనం నమ్ముకున్న స్నేహితులు మోసం చేస్తున్నారు, లేక నమ్ముకున్న వారు రక్తసంబంధులు మోసం చేస్తున్నారు. ఎవరైతే మనకి నమ్మక స్నేహితులు అనుకుంటున్నామో మోసం చేస్తున్నారు. తగిన సమయంలో సహాయం చేయటం లేదు. కనుక దేవుడైతే అన్ని సమయాల్లో కూడాను, నువ్వే స్థితిలో ఉన్నప్పుడు కూడాను సహాయకుడిగా
అందుకని సమీర్ అంటాడు సహాయపు రాయి. ఏం పేరు దాని పేరు? ఎబినేజర్. ఎబినేజర్ అనగా సహాయపు రాయి. ఎవరా రాయి? యేసుక్రీస్తు వారు. ఎవరు ఎబినేజరు? యేసుక్రీస్తు వారు. ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా. కనుక అనేక రీతులుగా మనకు తెలియకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా సహవాసం ద్వారా మన సహాయం, ప్రార్థన ద్వారా సహాయం, సహపాఠి వారి ద్వారా సహాయం, అనేక రీతులుగా లోకంలో సహాయం అంటే కూడా శ్రేష్టమైనటువంటి మన ప్రభు ద్వారా పొందే సహాయం. కనుక ప్రభు సహాయం ఎట్లా చేస్తాడంటే సమృద్ధిగా, నీ వ్యవస్థ అంతా తీరేదిగా, నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నట్లుగా నీకు సహాయం చేస్తాడు. తిరిగి నీ అవసరత రాకుండా నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాలు కూడా సహాయం చేస్తాడు. కనుక వ్యక్తిగతంగా నాకు సహాయం చేసిన దేవుడు, సహాయం చేసే దేవుడిని కలిగి ఉంటున్నాను. ఇంతవరకు పొందిన సహాయాన్ని బట్టి ప్రభు కోరేదంటే ఆరాధన, స్తుతి మాత్రమే. ఎంతగా సహాయం పొంది మనకు తెలియకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. కొంచెం మనకు తెలియదు, మన అక్కడ తీరుస్తున్నాడు. ఏ విధంగా? ఎవరన్నా నీకు నాకు సహాయం చేయాలంటే దేవుడు వారికి అటువంటి సుగుణం లేక అలాంటి గుణం కలిగించాలా దేవుడు. మనం సహాయం పొందుతారు. కొన్నిసార్లు సహాయం చేసేవారు జోగి నిద్రపోతూ ఉంటారట, ఆ సమయంలో ఉండరువారు. కనుక నీ కొరకై దేవుడు ఎవరినో ఒకరిని వాడుకొని సహాయకుడిగా నీకు సహాయం చేయటం పంపిస్తున్నారు. వారు దూతలుగా, కొన్నిసార్లు మనుషులే దేవుడు వారిని నీ కొరకు పంపిస్తున్నారు. ఏమినప్పుడు కూడాను ఈరోజు వరకు కూడాను దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు, ఎబినేజర్గా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దాని ప్రభుని మనము ఆరాధించాలి, ప్రభు స్తుతించాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేవాడుగా. అని రెండవదిగా ఆయన మనకి సహాయుడిగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా కీర్తన 3వ అధ్యాయము 5వ వచనం. ఇది నాకు వ్యక్తిగతంగానే మాట చూస్తున్నాం. వ్యక్తిగతమైన ఆరాధన. యెహోవా నాకు ఆధారము. పిల్లారా, దేవుడు మనకు ఆధారంగా ఉంటున్నాడు. అనేసార్లు ఈ వాస్తవాన్ని, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించలేక మనుషుల్ని ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, మనుషులే ఆధారం అనుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంట, గుర్రాలు బట్టి అతిశయిస్తుంటారు, రథాలు బట్టి అతిశయిస్తారు, ఉన్నటువంటి ఆస్తి పాస్తులు అతిశయిస్తుంటారు. ఇవే నాకు ఆధారం అనుకుంటారు. భూములు నాకు ఆధారము, పంటలు నాకు ఆధారము, ధనము నాకు ఆధారము, నా పిల్లలు నాకు ఆధారము, కొన్నిసార్లు భార్య, నా భర్త నాకు ఆధారము, భర్త నా భార్య నాకు ఆధారము. మంచిదే. కనుక ఈ ఆధారాన్ని కూడాను తాత్కాలికమే. కరోనా వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయినారు, నిరాధారులైపోయినారు. నాకు తెలిసి ఒక కుటుంబం అంతా కూడా చనిపోయింది. ఒక పాప మాత్రమే మిగిలింది. ఎవరికి ఆమెకు ఆదాయం, ఎవరు ఆమెకు ఆధారం? ఆధారం ఉన్నవారందరూ పోయినారు. కనుక లోకములో మనం ఆధారపడే వారందరూ కూడాను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. ఒకవేళ నీ ధనము నీకు ఆదా అనుకుంటే అది కూడాను వాక్య ప్రకారము ఒక రోజున రెక్కలు కట్టి ఎగిరిపోద్దంట. అశాశ్వతమైన వాటి మీద మనము ఆధారపడితే నిరాశ, దుఃఖము. ఇవి నమ్ముకున్నాను కదా నేను. పిల్లరా, పేరెంట్స్కి
మరి వృద్ధ వయసులో ఉన్న వారికి వారి పిల్లలు ఆధారం అనుకుంటాం. వారికంటే ఆ వృద్ధులు అట్లా ఉంటున్నారు. ఎవరి పిల్లలు లోకాన్ని విడిచిపెడుతున్నారు. కనుక మన జీవితంలో ఆధారం ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు. ఆ ప్రభు మనకి ఎప్పటికీ ఆధారంగా ఉండే దేవుడు. ప్రభు సెలవిస్తూ నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. యెషయా 23:3 ప్రకారము ఏమంటాడు ఆయన? దివారాత్రులు నిన్ను కాపాడేవాడను. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. యెషయా 27:3 చదవండి. యెషయా 27:20 కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా, నీ మీదకి రాకుండా దేవుడు ఇస్తానంట. దివారాత్రులు కాపాడుతున్నాడు. అది ఆధారం చేసి ఆధారకుడు యొక్క పని. మనం ప్రభుని మీద ఆధారపడినప్పుడు దివారాత్రులు కాపాడుతాడు. ఎవడను ఏది కూడా రాకుండా, వ్యాధి రోగాలు శత్రువు ఏమి రాకుండా దేవుడు కాపాడేవాడుగా. ఈ ఆధారకుడు ఆదరించేవాడు. ఈ ఆధారకుడు ధైర్యపరిచేవాడు, నడిపించేవాడు. ఇట్టి కనుక ఎవరైతే ప్రభుని మీద ఆధారపడతారో, ఎవరైతే ఈయన ఆధారము అని విశ్వాసం ఉంచుతారో అటు వారిని ఆయన విడిచిపెట్టాడు. ఒక కుమారుడు తల్లి యొక్క ఆస్తి అంతా కూడాను వృద్ధాప్యంలో తన పేరు రాసుకున్న తర్వాత ఒక రోజున ఆ తల్లిని షాపింగ్నో ఏదో మాయమాట చెప్పి తీసుకెళ్ళాడు. సిటీలో ఎక్కడో ఒక దగ్గర కూర్చోబెట్టి నీ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆ తల్లి ఆ కుమారుని కొరకై ఎదురు చూస్తూ ఉంది. కానీ కుమారుడు రాలేదు. ఆ తల్లి అనుకుంది, నా కుమారుడు నాకు ఆధారము. ఈ ఆధారమైన వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. చాలా సమయానికి కొంతమంది వచ్చి, అమ్మా నువ్వు ఎవరు, ఇక్కడ కూర్చున్నావు, ఎప్పటి నుంచో, ఏం కావాలి, ఎక్కడి నుంచి వచ్చినావు? నా కుమారుడు వస్తాడు, ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఉంటాను. ఇంకా ఆశ. కానీ అతడు రాలేదు. కనుక లోకంలో అట్లా ఉంటారు. ఎవరైతే నువ్వు నమ్ముతావో వారు విడిచిపెట్టేస్తారు. ఒక స్టూడెంట్ అమెరికా వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామన్నారు. ఎంఎస్ చేస్తానికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటే ఉన్నారు. ఆ యొక్క ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఎవడూ ఫోన్ ఎత్తడం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? కనుక ఎవరైతే రమ్మన్నారో వారెవరు కూడాను స్పందించడం లేదు, ఆన్సర్ లేదు, లేక ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇందా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బు అంతా కూడా అయిపోయింది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కనుక మనుషుల మీద ఆధారపడితే అలాంటి దుస్థితి. కనుక ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు అలాంటి దేవుడు కాదు. ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నడిపించే దేవుడు. తల్లిదండ్రులు విడిచినా ఆయన విడిచిపెట్టని దేవుడు. పిల్లరా, అలాంటి ఆధారమైనటువంటి ప్రభువుని మనం కలిగి ఉంటున్నాం. వృద్ధాప్యంలో ప్రభువే మనకు ఆధారం ఉండొచ్చు. కానీ వారు ఏ సమయంలో ఎట్లా మారిపోతారో తెలియదు. మరి యొక్క యవనస్తురాలు ఎంఎస్ గారికి వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఆమె యొక్క బ్యాగ్ అంతా కూడా పోగొట్టుకుంది. ఆ బ్యాగులో పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, కొంత డాలర్లు, కొంత అమౌంట్ ఉంది. ఆ తర్వాత దిగిన తర్వాత అక్కడ మరి ఎక్కడ విషయం తెలియదు కానీ సమస్తం పోగొట్టుకుంది. కనీసము ఫోన్ చేయటానికి సెల్ ఫోన్ కూడా ఏ బ్యాగులో ఉంది. ఆ పరిస్థితి ఏమిటి? ఎవరికి ఆమె ఆధారం? ఇతర దేశాల్లో ఎవరు పట్టించుకోరు. కనుక వారంతకు వారెంతో సంతోషంగా ఉంటారు కానీ నీ బాధ వారికి తెలియదు, నీ కష్టం వారికి తెలియదు, నీ స్థితి వారికి తెలియదు, పట్టించుకోరు. ఆ విధంగా ఆమె ఆ యొక్క యవనస్తురాలు ఆహారం లేక ఏమి లేక అది ఎయిర్పోర్ట్ తిరుగుతూ ఇది పడేసింది, మరి కొంత డస్ట్లో పడేసి దాన్ని తింటూ, కనుక దేమి ఆధారపడింది? నాకు బ్యాగులో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడింది. నాకు అన్ని నాకు సమకూర్చుకున్నాను. ఇప్పుడు ఎంత దుస్థితి! చివరికి ఎవరినో బర్తిలో ఆడుకుని ఒక ఫోన్ చేసి అప్పటికి ఆమె పిచ్చిదా అయిపోయిందనమాట, మెంటలుగా. అంటే లోకములో ఎవరైతే ఆధారపడతామో అవి మనకి సమయానికి సహాయపడవు. కీర్తన సామెతలు 11వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 11. అమ్మా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఉగ్రత దినమందు అనగా ఈ ఉగ్రత అనేది ఎప్పుడు ఏ పరిస్థితి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. అకస్మాత్తుగా వచ్చేటువంటి యొక్క దుస్థితి కావచ్చు, అపాయం, ప్రమాదం కావచ్చు. నీకున్న ఆస్తి, నీకున్న తెలివి, నీకున్నది ఏది కూడాను, ఎవరు కూడా ఉన్నారు అందరూ, కానీ ఆ సమయంలో నీకు ఆదుకునే వారు లేరు. నీతి అనగా యేసుక్రీస్తు వారు ఈయన నీతిమంతుడు అని ప్రపంచమంతటా కూడాను నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు. అట్టి నీతిమంతుడైన క్రీస్తు ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవుడు నీతి మరణం నుండి రక్షించడు, ఆపద నుండి రక్షించడు, వ్యాధి రోగాల నుంచి రక్షిస్తాడు, క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షిస్తాడు. అది మన జీవితంలో ఆ ప్రభువుని ఎప్పుడు కూడా కలిగి ఉండాలి, ఆయన మీదే ఆధారపడుతూ ఉండాలి. ఆ విధంగా మనం చేయకుండా ఏదో ఉన్న వాటి మీద ఆధారపడుతున్నాం, పిల్లల మీద ఆధారపడుతున్నాం, మంచిదే. కానీ ఆ సమయానికి ఆ పిల్లలు నీకు ఆదుకునేవారుగా ఉండరు, దూరంగా ఉండొచ్చు. అది ప్రభు అయితే ఎప్పటికీ నీతో ఉండే దేవుడు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సమయమైనా, ఏ గడ్డు పరిస్థితి అయినా ప్రభువా అంటే నీకు సహాయం అందించే దేవుడు. కనుక మన యొక్క పిల్లలు, కొన్నిసార్లు మా పిల్లలు కూడాను వేరే దేశంలో ఉన్నారు, వారి మీద ఆధారపడితే ఆ సమయానికి ఇక్కడ క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు రాగలుగుతారా? రావాలంటేనే 2-3 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. ఇలా పరిస్థితి ఏంటి? అందుకని ప్రభు అక్కడే మనకు ఆధారము. ఆ ప్రభు మీద ఆధారపడుతూ నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా సెకండరీ పెట్టుకోవాలి. కనుక ఆ విధంగా ప్రభు మనకి ఆధారంగా ఉండి ఈరోజు కూడాను ఆదరించేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, సహాయపడేవాడుగా, అట్టి ఆదరించిన దేవుణ్ణి, ధైర్యపరిచిన దేవుణ్ణి, ఇంతవరకు ఆధారంగా ఉండి నడిపించిన దేవుణ్ణి ఏం చెల్లించాలి? ప్రశ్న. కనుక కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధించడమే ప్రభు కోరేది.
కొన్నిసార్లు ఎవరు ఓదార్చినా ఓదార్పు దొరకదు మనకి. ప్రభువే ఓదార్చే దేవుడుగా. మొట్టమొదటిగా మనము ఆయన చేసిన ఉపకారములు ఒకటి సహాయం పొందిన వారుగా ఉంటున్నాం, రెండవదిగా ఆధారం పొందిన వాడిగా ఉంటున్నాం, ఆధారకుడిగా మనం ఉంటున్నాం. ఆయన మనకు ఆధారం అని చెప్పేసి అట్టి ప్రభుని మనము ఆరాధించాలని కోరబడుతుంటున్నాం. ఇర్మియా 20వ అధ్యాయము 11వ వచనం. తోడుగా ఉన్నాడు నీకు దేవుడు. పాడబాడతాము కానీ మర్చిపోతాం. కానీ ఇక్కడ నీకు తోడుగా ఎలాంటిదంట, పరాక్రమ గల సూర్యుడు వలె. అలాంటి గొప్ప బలమైన దేవునికి తోడుగా ఉన్నాడు. యెహోషువ చెప్తాడు, నువ్వు భయపడవద్దు. కనుక అవి అనేక వాగ్దానాలు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం. ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నట్లయితే ఏ శత్రువు మనల్ని ముట్టాడు. ఆ దేవుడు మన తోడుగా లేనట్లయితే అందరూ శత్రువులే. రోమా 8:24 ప్రకారము ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? మన పక్షంగా లేనట్లయితే అందరూ విరోధులుగానే ఉంటారు. ఆయన ఈరోజు వరకు కూడా ఆయన మన పక్షంగా ఉంటున్నాడు. వ్యక్తిగతం ఇక్కడ నాకు అనే మాట మనం చూస్తున్నాం. నాకు సహాయం చేసినాడు, నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు ఆధారము, ఇక్కడ నాకు తోడు. కనుక ఆయన తోడుగా ఉన్న దేవుడిగా నిన్ను ఎన్నడూ కూడాను విడిచిపెట్టలేదు. మనమన్నా కొన్నిసార్లు ప్రభు విడిచిపెట్టేసిన వారంగా ఉన్నప్పుడు కూడాను. కనుక ఆయన విడిచిపెట్టి మనము ప్రయాణము చేయలేము. కనుక ఈ విధంగా ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. మన మార్గంలో, మన ప్రయాణంలో, మన యాత్ర జీవితంలో ఈరోజు వరకు కూడా తోడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మనము ప్రభు సన్నిధిలో సజీవులుగా, ఆరోగ్యంగా, సంతోషంగా ప్రభుని ఆరాధించేవారుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇదంటే అనుభవంతో వ్యక్తిగతంగా నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఆధారము, నాకు సహాయం చేసిన దేవుడు. కానీ ఆరాధన కూడాను వ్యక్తిగతంగా ఇట్టి అనుభవంతో ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభుకు మహిమ కలుగుతుంది. న్యాయాధిపతులు 17వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతులు 17:13. మేలు చేయును. దేవుడు మేలు చేసే దేవుడు. ఇంతవరకు నాకు మేలు చేస్తూ వచ్చినాడు. కనుక దేవుడు మేలు చేసే దేవుడు కానీ ఎప్పుడు కూడా కీడు చేసే దేవుడు కాదు. మనం దేవునికి కీడు చేస్తూ ఉంటాం. అది దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. అందుకని పాటలు ఆడుతూ ఉంటాము, పొందిన మేలులు మర్చిపోతున్నాం. మర్చిపోయి మందిరికి సమృద్ధిని విడిచిపెట్టేస్తున్నాం. యెహోవా నాకు మేలు చేసే దేవుడు మేలు చేసినాడు. ఒక మేలేంటి? వాక్య ప్రకారము భార్య దొరికిన వానికి మేలు. ఆ భార్య ద్వారానే ఆశీర్వాదము. ఇంతవరకు ఎన్నో నీకు తోడుగా జీవిత ఏమంటారు భాగస్వామిగా అన్ని సమయాల్లో కూడా ఆ విధంగా అనేక రకాల మేలు చేస్తూ వచ్చినాడు. పిల్లలు లేరు, సంతానం ఇచ్చినాడు. ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చి మేలు చేసినాడు. ఆరోగ్యం లేదు, స్వస్థపరిచి మేలు చేసినాడు. అవి లెక్కకు ఇంతవరకు పొందినటువంటి మేలు కౌంటింగ్ రావు, అన్నిగా మేలు చేస్తూ వచ్చినాడు.
అటు మేలుని బట్టి మనము దేవుని ద్వారా ఎలాంటి మేలు వ్యక్తిగతంగా నువ్వేం మేలు పొందినావు, నువ్వేం ఉపకారం పొందినావు, నువ్వేం సహాయం పొందినావు దేవుని ద్వారా, ఎట్లా నీకు దేవుడు ఆదరించు లేక ఆధారకుడిగా ఉన్నాడు. ఇది నాకు అనేటువంటి మాట మీద ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా కీర్తన 18:20 వచనం, 18వ అధ్యాయం 20వ వచనం. ప్రతిఫలం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. ప్రతి దానికి ప్రతిఫలము, నీ ఆత్మ జీవితానికి ప్రతిఫలం, నీ ఆరాధనకి ప్రతిఫలం, నీ ప్రార్థనకి ప్రతిఫలం. గత నిన్న దినాన్ని ఎంతోమంది పనిచేస్తూ వచ్చినారు. ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసిన పని దేవుని నామంలో, దేవుని కొరకే, దేవుని మందిరంలో ఆ విధంగా దేవుని కొరకు చేసిన వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల ద్వారా ఆశించేది కొంచెమే, కానీ దేవుడిచ్చే ప్రతిఫలము శ్రేష్టమైనటువంటిది. దేవుడిచ్చే ప్రతిఫలము ఎందుకు దీవెనకరంగా, కనుక మనకు మోటివ్ చూస్తాడు దేవుడు. ఎందుకు ఈ పని చేస్తున్నాం, ఎందుకు ఈ యొక్క ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఈ యొక్క దేవుని మధ్యంలో మనం చేసే పనులు కొన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతిఫలము దేవుడు తన యొక్క బిడ్డలైన వారిని ఆశీర్వదించటానికి, పిల్లరా అటు ప్రతిఫలము మనం చేసే దాని మీద ఆధారపడి ఉంది. నీ ప్రయాసానికి, నీ నమ్మకత్వానికి, నీ ఆరాధనకి, నీ ప్రార్థనకి, అన్నిటి కూడాను వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎవరు కూడాను రుణస్థుడు కాదు. అటు రీతిగా ప్రభు ప్రతి ఒక్కరు కూడాను ప్రతిఫలించే దేవుడు. దేవుడిచ్చే ప్రతిఫలం అనేది ఎంతో దీవెనకరమైనటువంటి కీర్తన 27వ అధ్యాయం 1వ వచనం. నాకు వెలుగును, అది దేవుడు మనకి వెలుగుగా ఉంటున్నాడు, రక్షకుడుగా ఉంటున్నాడు. ఆ రక్షకుడు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉంటున్నాడు. అటు రక్షకుడిని ఇక్కడ లాస్ట్ ఏమంటారు, ఇక్కడ 16వ కీర్తన 13వ వచనం, నా రక్షణ పాత్రను చేపట్టుకొని. సరే, కనుక ఎట్లా ఏం చేయాలని యొక్క ప్రశ్న అంటే రక్షణతో మన ప్రభుని ఆరాధించటం. ఇన్ని రీతులుగా మనం నా అనే మాట మనం చూస్తున్నాం. నాకు చేసిన ఉపకారము, నాకు సహాయము, ఆయన నాకు ఆధారము, నాకు తోడుగా ఉన్నాడు. ఈ విధంగా నా రక్షణ, నా వెలుగు ఆయన నాకు మేలు చేస్తూ వచ్చినాడు. కానీ మర్చిపోవద్దు. వాటిగా ఇవన్నిటి బట్టి జ్ఞాపకం లేకపోయినా ఏదైతే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రభు మేలు చేస్తున్నాడో, సహాయం చేస్తున్నాడో, ఉపకారం చేస్తున్న దాన్ని బట్టి ప్రభుని మనము ఆరాధిస్తాం. ఈ తలంపుల ద్వారా ప్రభుని మనము ఆరాధన సమయం కలిగి ఉంటాం. ఒక పాట పాడిన తర్వాత ఒక వచనం పడతారా, ఒక పల్లవి, ఒక వచనం. రెండు 226 పల్లవి మొదటి వచనం మాత్రం. లేచి నిలబడి ఈ యొక్క సమయంలో పిల్లల సండే స్కూల్కి వెళ్తారు. పాట 226
పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లెంతు స్తోత్రము చెల్లెంతు పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము పునాదులు వేయక ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదు నిజో ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి దీనుని బ్రోచితివి పాడెద దేవా నీకు బలం తముల స్తోత్రము చెల్లె కూర్చోండి కూర్చోండి ఆరాధించారు సండే స్కూల్ టీచర్